కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లోకి జనం వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 3000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. డిజిటల్ పాస్లుంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని, లేని వారికి స్టేడియంలోకి ప్రవేశం లేదని క్లారిటీనిచ్చారు పోలీసులు. గో టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా సాకర్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కోల్కతాలో పర్యటించారు. అయితే కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి త్వరగా మెస్సీ వెళ్లిపోవడంతో రచ్చ మొదలైంది. ఇందుకు సంబంధించిన పలు కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మెస్సీని చూసేందుకు అభిమానులు 5,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు టికెట్లు కొనుక్కొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. భారీ మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఫుట్బాల్ లెజెండ్ మెస్సీని సరిగ్గా చూడలేకపోయామని అభిమానులు ఆరోపిస్తున్నారు. మెస్సీకి దగ్గరగా భద్రతా సిబ్బంది, ఇతర అతిథులు మెస్సీ టీం ఉండటంతో అభిమానులు స్టాండ్ల నుంచి అతన్ని సరిగ్గా చూడలేకపోయారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన అభిమానులు అక్కడే ఉన్న కుర్చీలు, వాటర్ బాటిళ్లు, సీసాలను విసిరేశారు. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు మెస్సీని అక్కడి నుంచి వెంటనే బయటికి పంపాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై చింతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మెస్సీతో పాటు అభిమానులకు క్షమాపణలు చెప్పారు మమతా. ప్రపంచ ప్రఖ్యాత అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురై రచ్చ చేయడం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే కోల్కతా క్రీడా చరిత్రను పరిశీలిస్తే మైదానంలో ప్రేక్షకుల ఆవేశం పెరిగి హింసాత్మక సంఘటనలకు దారి తీయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఈ నగరంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చాలానే చోటు చేసుకున్నాయి. కోల్కతాలోని క్రీడా మైదానాల్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటైన ఈడెన్ గార్డెన్స్ లో 1980 ఆగస్టు 16న జరిగింది. మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక డర్బీ మ్యాచ్ గోల్లెస్ డ్రాగా ముగియడంతో అభిమానులు ఆగ్రహంతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో 16 మంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం కోల్కతా క్రీడా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అంతకుముందు 1966-67లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా అభిమానుల గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. నిర్వాహకులు అధికంగా టికెట్లు విక్రయించడంతో మైదానంలోకి రాలేకపోయిన అభిమానులు ఆగ్రహంతో గొడవపడి స్టేడియం స్టాండ్లను తగలబెట్టడం అప్పటి ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాత అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అటు అభిమానులంతా తీవ్ర నిరాశకు గురవడము పెద్ద చర్చనీయాంశమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అయితే అందిస్తారు. శివ, ఆ అభిమానులు ఎంత రచ్చ చేశారో, అక్కడ వాళ్ళ చేతుల్లో ఉన్న బాటిల్స్ కానీ, చైర్స్ కానీ అటు స్టేడియం లోపలికి విసిరేయడం, అక్కడ పెద్ద నిర్వహణ లోపం జరిగిందంటూ సీఎం మమతా బెనర్జీ కూడా మెస్సీకి క్షమాపణలు చెప్పడం, ఓవరాల్ ఇష్యూనంతా కూడా ఏ విధంగా చూడొచ్చు?
రైట్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీ భారత్ పర్యటనకు రావడం, 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కోల్కతా వెళ్ళడం, అక్కడ స్టార్ లేక్ స్టేడియంకి వెళ్ళి అభిమానులకు అభివాదం చేసేందుకు అక్కడికి వెళ్ళడం. అభిమానులు కూడా భారీగా దాదాపు 80,000 మందికి పైగా అభిమానులందరూ కూడా అక్కడ స్టేడియంకి చేరుకున్నారు. అయితే మెస్సీ స్టేడియం లోపలికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ సెక్యూరిటీ, ముఖ్య అతిథులు, మరోవైపు ఒక మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మెస్సీ చుట్టూ గుమ్మికూడడంతో స్టేడియంలో ఉన్న వారందరూ కూడా మెస్సీ కనపడడం లేదంటే అక్కడ ఉన్న నిర్వాహకులకు, పోలీసులకు చెప్పినప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరిని క్లియర్ చేయకపోవడంతోనే ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులందరూ కూడా స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ విసిరడం కానీ, అక్కడ ఉన్న చైర్స్, వారు కూర్చున్న చైర్స్ కూడా విరక్కొట్టి స్టేడియంలోకి విసిరే నేపథ్యంలో వెంటనే మెస్సీ సెక్యూరిటీ, వారి బృందం అంతా కూడా అప్రమత్తమై అక్కడి నుంచి టన్నెల్ ద్వారా మెస్సీని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మెస్సీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులందరూ కూడా స్టేడియం లోపలికి వచ్చి అక్కడున్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. అక్కడున్న టెంట్స్ అన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ పోలీసులకు, ఇటు అభిమానులకు మధ్య కూడా తోపులాట జరిగింది. ఇటు లాఠీ చార్జ్ చేయడంతో కొంతమంది అభిమానులందరూ కూడా గాయాల పాలయ్యారు. ఇక దీని అంతటిపైన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5,000 నుంచి 12,000 వరకు కూడా టికెట్ రేట్లు వసూలు చేశారు. ఆర్గనైజేషన్ సరిగ్గా కుదరలేదు, ఈవెంట్ ఆర్గనైజర్ల లోపం వల్ల ఇదంతా జరిగింది అనేది ఇటు ప్రభుత్వం వారి మీద నెపం నెడుతున్నప్పటికీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్కు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఈవెంట్ ఆర్గనైజర్ గతంలో ఏం చేశారు ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది ప్రధానంగా అక్కడున్న ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా అక్కడున్న ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైన, మమతా బెనర్జీ పైన తీవ్ర ఆగ్రహం ఆరోపణలు చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ని అరెస్ట్ చేయాలని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్ను అరెస్ట్ చేశామని పశ్చిమ బెంగాల్ డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. చీఫ్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో అతను అదుపులో తీసుకోవడం, అతనికి సంబంధించిన ఇతర ఆర్గనైజర్లు కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నామని కూడా తెలియజేశారు. ఇటు గవర్నర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా దీనిపై స్పందించారు. ఈ ఏదైతే టికెట్ వసూలు చేస్తారో అధికారులకు అవన్నీ కూడా రిటర్న్ చేయాలి. మరోవైపు దీనిపై ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి విచారణ లోతైన దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సివి ఆనంద్ బోస్ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసి ఈ నిర్వహణ లోపానికి సంబంధించిన అంశాలపై లోతైన దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలియజేశారు. మరి కాసేపట్లోనే ప్యానెల్కి సంబంధించి సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి సంబంధించి, కోల్కతాకు సంబంధించి క్రీడా మైదానాలకు సంబంధించి కొంత చర్చ అయితే కొనసాగుతుంది. గతంలో కూడా అంటే ఈ గొడవ జరగడం, ఇటువంటి ఉద్రిక్తలు, తోపులాటలు, గొడవలు జరగడం మొదటిసారి కాదు. ఇది 1966 నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇటు క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్లో కూడా 1966, 67 మధ్య, తర్వాత 1980, తర్వాత 2012 ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి కానీ ఇతర ఈవెంట్లకు సంబంధించి కూడా అక్కడ ఈవెంట్ జరిగిన నేపథ్యంలో ఇటు అభిమానుల మధ్య ఆగ్రహాన్ని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇవన్నీ కూడా గతంలో కూడా జరిగాయి. దాని ఆనవాయితీకి ఇప్పుడు కూడా ఈ గొడవ జరిగింది అనేది కూడా ప్రధానంగా గతంలో జరిగిన గొడవలకు దీనికి సరిపోల్స్తూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా 1966, 67 సమయంలో కూడా భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సమయంలో కూడా అభిమానుల మధ్య అనేది గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాని తర్వాత 1996లో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో కూడా అప్పుడు కూడా గొడవలు జరిగాయి. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ కోల్కతా వేదికగా జరిగిన క్రీడా మైదానాల్లో ఇటువంటి గొడవలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి? గతంలో భద్రతా లోపాల కారణం వల్ల జరిగాయి, ఇప్పుడు కూడా అవే భద్రతా లోపాల వల్ల ఈ దాడులు జరిగాయనే కోణంలో కూడా ప్రజెంట్ ప్రభుత్వం కూడా విచారణ కొనసాగిస్తోంది. కానీ ఈరోజు అధిక ధరలకు టికెట్లను విక్రయించడం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మెస్సీని తమ అభిమాన ఆటగాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు. దాదాపు 80,000 మందికి పైగా అభిమానులు ఆ స్టేడియానికి రావడం, ఆ గ్యాలరీలో నుంచి చూసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా చుట్టూ వారికి సంబంధించిన సెక్యూరిటీ, మరోవైపు మెస్సీ బృందం, మరోవైపు మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అక్కడ లోకల్గా ఉన్న క్రీడాకారులు అందరూ కూడా ఆయన చుట్టూ ఉండడం వల్ల ఆయన కనిపించడం లేదు అంటూ క్లియర్ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా క్లియర్ చేయకపోవడంతో ఆగ్రహానికి లోనే అభిమానులందరూ కూడా ఒక్కసారిగా స్టేడియంలోకి పరుగులు తీసిన నేపథ్యంలోనే వెంటనే అక్కడ నుంచి మెస్సీని తరలించి బయటికి తీసుకొచ్చేశారు. తర్వాత ఇక నెక్స్ట్ ఇటు తెలంగాణ పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కోల్కతాలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ తెలంగాణలో కూడా కేవలం ఒక మెస్సీకి మాత్రమే 2,000 నుంచి 3,000 వరకు పోలీస్ సిబ్బందిని భద్రతగా ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే కోల్కతా స్టేడియంలో జరిగిందో అటువంటివి ఇక్కడ హైదరాబాద్లో జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ మెస్సీ పర్యటన అనేది మొత్తం కూడా ఈవెంట్ నిర్వాహకుల లోపం వల్ల జరిగింది అనేది కూడా అటు డీజీపీ ప్రభుత్వం కూడా
ఈవెంట్ మేనేజర్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారిపైనే మొత్తం భారం అంతా మోపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈవెంట్ చీఫ్ ఆర్గనైజర్ నిర్వాహకులందరూ కూడా అదుపులో తీసుకున్నారు. దీనిపై ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి అసలు లోపాలు ఎక్కడ జరిగాయనే దానిపై మాత్రం దర్యాప్తు కొనసాగిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.